అది 2017 డిసెంబర్ 23 ఉదయం రాజస్థాన్ రాష్ట్రంలోని సవై మాధోపూర్ జిల్లాలో ఒక భయంకర ప్రమాదం జరిగింది. ఒక ప్రైవేట్ బస్ బానాస్ నదిపైన వంతెన నుండి కిందకు పడిపోయింది. ఆ ఒక్క క్షణం దాదాపు 33 మంది ప్రాణాలు తీసింది. ఆ బస్సులోని భక్తులు కటారీ దేవాలయానికి వెళ్తున్నారు. వంతెనకు సైడ్ రైలింగ్ లేకపోవడం వల్ల బస్సు నేరుగా నీటిలో మునిగిపోయింది. ప్రమాదానికి కారణం ఏమిటి అనే అంశంపై అప్పట్లో చాలా కథనాలు వచ్చాయి. కొన్ని నివేదికల ప్రకారం డ్రైవర్ అధిక వేగంతో నడిపాడు అని చెప్తారు. మరికొన్ని నివేదికలు బస్ నడిపింది అసలు డ్రైవర్ కాదు, చిన్న వయసు ఉన్న కండక్టర్ అని పేర్కొన్నారు. 16 ఏళ్ల వయసులో ఉన్న కండక్టర్ డ్రైవింగ్ చేసినట్టుగా స్థానికులు తెలిపారు. బస్ ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో రహదారి నుండి జారి నదిలో పడిపోయిందని పోలీసులు చెప్పారు. ఆపరేషన్ పూర్తయ్యేసరికి 33 మంది మరణించగా మరికొందరు తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించబడ్డారు. ఈ ప్రమాదం మనకు ఒక స్పష్టమైన హెచ్చరిక. ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీపై నియంత్రణ ఎంత ముఖ్యమో గుర్తు చేస్తుంది. మొన్న జరిగిన కర్నూల్ బస్ దుర్ఘటన నుండి తేరుకోకముందే నిన్న చేవెళ్లలో బస్ ప్రమాదం జరిగింది. ఒక చిన్న నిర్లక్ష్యం ఎన్నో కుటుంబాలను చీల్చివేసింది. మరణించిన వారి ఆత్మలు శాంతించాలని ప్రార్థిస్తూ ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో ఎప్పుడూ జరగొద్దని కోరుకుందాం.